జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కాదని రాబందుల ముఠాకి అధ్యక్షుడని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాబందని, ఆయన రాజకీయం అంతా శవాలతోనే ముడిపడి ఉంటుందని మండిపడ్డారు మంత్రి సవిత. బాధితులకు ఓదార్పు పేరుతో జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడు. జగన్ హయాంలో ఎన్నో ఘటనలు జరిగినా స్పందించని జగన్మోహన్ రెడ్డి సైకోముఠ ఇవాళ శవ రాజకీయాలు చేయటంపై మంత్రి సవిత విరుచుకుపడ్డారు. అమరావతి పునర్నిర్మాణం జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు అంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు వచ్చేసింది. ధైర్యం ఉంటే జగన్ రెడ్డి ప్రధాని సభకు వచ్చి తప్పు సరిదిద్దుకోవాలంటూ సలహా ఇచ్చారు అశోక్ బాబు. ఆ పార్టీ విష ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదన్నారు. అమరావతిపై విషం 3 రాజధానులంటూ జగన్ రెడ్డి మోసం చేశాడంటూ అశోక్ బాబు విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి హయాంలో కార్మికుల నిధులను దారి మళ్లించి కార్మికుల జీవితాల్లో చీకటి నింపితే చంద్రబాబు గారి హయాంలో కార్మికులకు మంచి రోజులు వచ్చాయని చెప్పి పంచమర్తి అన్నరాజు గారు కొనియాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేశాడు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తెచ్చాడని మండిపడ్డారు. 1800 కోట్ల కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి ఎక్కడ వాడారో తెలియని పరిస్థితి. 30 లక్షల కార్మికులను రోడ్డున పడేశాడు. నాడు జగన్ అమరావతి పోలవరాన్ని నిర్వీర్యం చేసి కార్మిక వ్యవస్థ నడ్డి విరిచాడు. చంద్రబాబు అమరావతి పోలవరం పనులు ప్రారంభించారు. దాదాపు 10 లక్షల మందికి పని దొరుకుతోంది. కార్మికులకు చెందాల్సిన అనేక వేల కోట్ల నిధులను వైసీపీ హయాంలో దారి మళ్లించాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కార్మికులకు వివరించి చెప్పాలి. ఏ ప్రభుత్వం అయినా కార్మిక సెస్ వసూలు చేస్తుంది. ఆ సెస్ కార్మికుల అవసరాలకు అభివృద్ధికి చెందాలి. ఆ డబ్బులు కార్మికులకు విద్య వైద్య సదుపాయాలకు ఖర్చు పెట్టాలి. గత జగన్ రెడ్డి ప్రభుత్వం అలా చేయకుండా కార్మికులను మోసం చేసింది. ఈ మోసాన్ని ఎండగట్టాలి. కార్మిక నిధి నుంచి ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించాలి. ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఉందనే భరోసాని కార్మికుల్లో కలిగించాలి. టీడీపీ అనుబంధ సంస్థల్లో కార్మికులను చేర్పించుకుని వారి ద్వారా పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలని కోరారు. 139వ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు అభినందనలు తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో రహదారులన్నీ గుంతలమయమైపోయి చెరువులను తలపిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లను బాగు చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రహదారులకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు 400 కోట్లతో రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సింహాచలం ఘటనపై రాజకీయాలు చేయడం సిగ్గు చేయటని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రమాదంపై సీఎం తక్షణమే చర్యలకు ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వంపై దుష్ప్రచారమా? మృతుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంది. దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కోరారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రధాని మోదీ సభకు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు నూకసాని బాలాజీ. ఆయుష్లో మెడికల్ టూరిజానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. బలహీనులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి గిడ్డి ఈశ్వరి. పెద్ద కూలీని నేనే అంటూ రిక్షా కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు మంత్రి రామానాయుడు. రాజారాంపురంలో జెట్టి ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి. పీవీజీ రాజుగారి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళి. పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లోకం మాధవి. కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం అన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్డీఏ ముఖ్య లక్ష్యమన్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని. రాష్ట్రంలో పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన నందిగాం ఎమ్మెల్యే సౌమ్య. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు అందజేసిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు. వచ్చే మార్చి కల్లా గుడివాడలో ఫ్లైఓవర్ పూర్తి చేస్తామన్నారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. గుంటూరులో మేయర్ మార్క్ అభివృద్ధి కనిపించాలన్నారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పేదల మొహాల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అన్నారు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత. అమరావతికి తరలి వెళ్లిన అనంతపురం టీడీపీ నాయకులు.